వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. భగవతే వాసుదేవాయ. హరే రామ హరే కృష్ణ. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగతికి మంగళాన్ని చేకూర్చేటువంటి నామం శ్రీకృష్ణ నామం. అలాంటి యొక్క శ్రీకృష్ణుణ్ణి మనం మనసారా పూజించి ధ్యానించి అత్యంత వైభవోపేతంగా జరుపుకునేటువంటి రోజు ఒకటి ఉంది. దాని పేరే శ్రీకృష్ణాష్టమి అని అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ కృష్ణాష్టమి నాడు ఈసారి ఎంతో ప్రత్యేకమైనటువంటి సందర్భంలో సమయంలో రావడం జరిగింది. అదే శనివారం నాడు, అంటే స్వామికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు. అలాంటి రోజు స్వామివారికి కృష్ణాష్టమిని శ్రావణ మాసంలో అత్యంత వైభవోపేతంగా అందరూ కూడా ప్రతి ఇంటా శ్రీకృష్ణుడు అడుగు పెట్టాలని మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. ఎందుకయ్యా అంటే శ్రీకృష్ణుడు ధర్మ మార్గంలో సత్య మార్గంలో నడిచి ఇలా నడపాలి, ఇలా నడిచినటువంటి వాడికి ఏ కష్టాలు రాకుండా ఉంటాయి అని కనులారా అందరికీ చూపించినటువంటి గొప్ప తత్వం కలిగిన వాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయనకి గురుబోధన చేయగలిగే శక్తి ఉన్నవాడు కనుక ఆయన కృష్ణం వందే జగద్గురు అంటారు. అలాంటి స్వామివారికి ఈరోజు ఎంతో వైభవంగా ఉదయం లేచినప్పటి నుంచి మధ్యలమడుగు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణీ సత్యభామ సమేత రాధా గోపాలకృష్ణ స్వామి దేవాలయమనందు అత్యంత వైభవపేతంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు భక్తుల సందోహాలతో అత్యంత వైభవంగా జరుపుకున్న ఉదయాన్నే 5 గంటలకి పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు, భక్తులందరికీ నేత్ర దర్శనం, అలాగే 10 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కళ్యాణ అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి భజనాది కార్యక్రమాలు కూడా దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీకృష్ణుణ్ణి తరించడమన్నా, స్మరించడమన్నా, దర్శించడమన్నా పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటేనే అది సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రతి దేవతలు మనకు చూపించారు. నరో రూపస్య రూపేణ అన్నట్టు ఒక నరుణ్ణి భగవంతుడు ఎంచుకోవడం అనేది ఎంతో భాగ్యం. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడంతటి వాణ్ణి ఒక శరీరమూర్తిగా భావించి ఆయనే భగవంతుడు లోకానికి చాటింపగలిగేటువంటి శక్తిమూర్తిగా చూసి శ్రీకృష్ణుని ఎంచుకొని ఆయన అవతారాన్ని ఎత్తి లోకమంతా కూడా ఈయన వల్ల సందేహ యోగ్యంతో నడవాలి అని భగవత్ కార్యాన్ని స్వామివారు తీసుకోవడం జరిగింది. అటువంటి దైవస్థానం కలిగినటువంటి శ్రీకృష్ణుని మనం ఈరోజు పూజించడం మనకు ఎంతో భాగ్యకరమైనటువంటి విషయం కనుక ఈ పండుగ లోకమంతా సుభిక్షంగా జరుపుకొని స్వామివారి యొక్క దీవెనలు అనుగ్రహాలు ప్రతి కుటుంబంలో ఉండాలి అంటూ మనం భగవత్ ప్రార్థన చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరే రామ హరే కృష్ణ. కృష్ణాష్టమి సందర్భంగా రాపూర్ మండల ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ గుడి స్థాపించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ గుడిని 100 సంవత్సరాల క్రితం మా తాతగారైనటువంటి కీర్తిశేషులు శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఆ గుడిని శిథిలావస్థకు చేర్చిన తర్వాత నేను దాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి పునర్నిర్మాణం చేసి 7 సంవత్సరాలు పూర్తయి దిగ్విజయంగా ముందుకెళ్తున్నాము. ఈ గుడి స్థాపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి, ఈ జనాలకి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ కృష్ణ మందిరము ఒక ఐకాన్గా నిలబడింది. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాం జరిగిన తీరును చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు 1000 మందికి పైగా కూడా ప్రజలు రావడము, స్వామివారి కృపకి నోచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తే రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగ్గా చేస్తానని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమం నా చేత చేయించుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఈరోజు కార్యక్రమం చాలా కన్నుల విందుగా జరిగింది కళ్యాణం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రాపూర్ మండల ప్రజలకి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.